ఆయన ప్రేమించేవాళ్ళు, ఆయన వెంబడించేవాళ్ళు, ఆయన పనిని శ్రద్ధగా చేయాలని ఆశించేవాళ్ళు, ఆయన నామాన్ని ఘనపరచాలని ఆశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొన్ని కొన్ని సమయాల్లో మనకు ఒంటరి వాళ్ళం అయిపోతాం. అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని మనం మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచాలి. ఆయన మనతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకొని, ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ఆయన ఎదుట విజ్ఞాపన చేయాలి. అలాగే మనం పరిశుద్ధంగానూ ఉండాలి. చెడుతనమును అసహ్యించుకునేటువంటి వారముగా ఈ 2 మాత్రం కంటిన్యూగా చేస్తూ ఆయన ఎదుట మనం విజ్ఞాపన చేయాలి. ఎప్పుడైతే ఇలాగ చేస్తామో ఆయన తప్పక మన జీవితంలో తన ప్రణాళికలు నెరవేరుస్తారు. ఆయన యొక్క ఉద్దేశం మన జీవితంలో ఆయనే తన ఆత్మ ద్వారా నెరవేర్చుకుంటాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆయన ఎదుట దీనంగా నిలబడి, నన్ను దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన మన తలుపు తడతాడు. మన హృదయంలోనికి వచ్చి మనల్ని అనేకులకు దీవెనకరంగా నిలబెట్టుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.